నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలను తిరిగి కొనసాగించాలి. కోటలో బహుజన ఐక్య వేదిక ఆందోళన. శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూల అలంకరణ, దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం. చిట్టమూరు మండలంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, ఇంటింటికి కరపత్రాల పంపిణీ. టీచర్ నియామకాలపై అనవసర రాజకీయాలు వద్దు. వైఎస్ఆర్సీపీ విమర్శలపై స్పందించిన చింతా మోహన్. నెల్లూరు జిల్లా కోట పట్టణంలో రద్దు చేసిన ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలను తిరిగి కొనసాగించాలని బహుజన ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురుకులం ఎదుట ఆందోళన చేపట్టారు. బహుజన ఐక్యవేదిక అధ్యక్షుడు మిజూర్ మాధవ్ మాట్లాడుతూ 1989లో దళితుల కోసం కోటలో ఎస్సీ గురుకులాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఎందరో పేద బిడ్డలు ఇక్కడే చదువుకుని ఉన్నత స్థాయిలో నిలిచారన్నారు. నీట్, ఐఐటిలో శిక్షణ కేంద్రం పేరుతో గురుకులాన్ని ఎత్తివేయడం అనాలోచిత చర్యగా పేర్కొన్నారు. విద్యార్థులను ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి గురుకులాన్ని తిరిగి కొనసాగించాలన్నారు. అలాగే ఎస్సీ గురుకుల ఎదుట బహుజన ఐక్యవేదిక ఆందోళన, గద్దర్కు నివాళులర్పించారు. ప్రజాగాయకుడు గద్దర్ వర్ధంతిని పురస్కరించుకొని బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోటలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిజూర్ మాధవ్, మల్లికార్జున్ రవి, ప్రభుచరణ్, దేశయ్య, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఎస్సీల మీద, ప్రత్యేకంగా ఎస్సీల మీద టార్గెట్ చేసి రాష్ట్రంలో 3 గురుకుల పాఠశాలలు 3 ఎస్సీలువే ఎత్తేసారు. అంటే పిల్లల భవిష్యత్తు 5వ తరగతి నుంచి 5th క్లాస్ నుంచి మాత్రమే పిల్లల భవిష్యత్తు నిలబడుతుంది. ఈ ప్రాంతాల్లో 1987లోనే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషితో ఇక్కడ రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఇక్కడ మొదటగా కోటలో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి కోటలో పెట్టడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రంలో ప్రతి జిల్లా, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి వచ్చి కోటలో చదివిన పరిస్థితి. చదివి ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లుగా ఈరోజు చాలామంది అవుతా ఉన్నారు. కారణం ఇక్కడ పునాది ఇక్కడ పడ్డది కాబట్టి. కోట ఒక సీటు దొరకాలంటే కాంపిటీషన్లో కొట్టుకోవడం చిన్న పని కాదు కోటలో. అట్లాంటి స్కూల్ని ఎత్తేసి మీరు మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఐఐటి తీసుకొచ్చి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అనడం దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. మా పిల్లకాయలు మీకు కావాలంటే కట్టుకోండి, చిట్టేళ్ళలో ఉంది అది పెట్టుకోండి, వరగల్లో ఉన్నాయి పెట్టండి. మీరు దీన్ని ఉన్నది ఎత్తేసి ఎక్కడైనా అసలు ఇప్పటికి జరిగిందా ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడైనా దళితుల బిడ్డలు నోరులు కొట్టి మీరు ఎవరికో పెడతానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈ మూల్యాన్ని మీరు చెల్లించుకుంటారని మేము చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. రాబోయే టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని అనుభవించక తప్పదు. మా స్కూల్ మాకు కావాలి, మా బిడ్డలు కడుపు కొట్టద్దు. దళిత బిడ్డలు, కూటికి లేని బిడ్డలు, పేదరికంలో ఉన్న ఈ ఏరియా ఈరోజు చదువుకోవడానికి ఈరోజు అంతా తల్లిదండ్రులు నేర్చుకుంటూ వెళ్ళిపోయి ఆ స్కూల్లో ఇచ్చి బర్రెలు పశువులు తోలినట్టు అంతమందిని పెట్టేస్తే వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? వాళ్ళు ఎట్లా చదువుతారు? మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి, గూడూరు ఎమ్మెల్యే, ఎస్సీ నియోజకవర్గం ఇది. మనకు సిగ్గుపోతుంది. మన నియోజకవర్గంలో, ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ స్కూల్ వెళ్ళిపోతుందంటే ఇది అందరికీ సిగ్గుసేటే. ఇది ఎవరో ఒక అగ్రకులపు రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈరోజు ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్న మన సునీల్ అన్న కూడా దీని మీద గట్టిగా చర్య తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి స్కూల్ కానీ పెట్టగలిగితే నిన్ను చరిత్రలో మర్చిపోరు సునీల్ అన్న. మేము చెప్తా ఉన్నాం, నీకు
ఇది కూడా ఒక పునాది అనుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ రాణించాలి గూడూరు నియోజకవర్గంలో అంటే కోట పునాది, కోట రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పునాది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మా స్కూల్ మనకి ఇక్కడ తీసుకొచ్చి మన బిడ్డల ప్రాణాలని రక్షించండి, వాళ్ళ కడుపులు కొట్టబాకండి, మీరు ఏమైనా చేయండి, అవసరమైతే రాజీనామా చేయండి బిడ్డల కోసం. చాలు, మీరు ఇప్పుడు వరకు అనుభవించారు, అంబేద్కర్ ద్వారా అనుభవించారు, అంబేద్కర్ ద్వారా చదువుకున్నారు. ఈరోజు బిడ్డలు కూడా అంబేద్కర్ పుణ్యమే ఇక్కడ స్కూల్ వచ్చింది మనకు. దీన్ని మీరు ఆలోచించండి. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాము, మా స్కూల్ మాకు కావాలి, మా బిడ్డల భవిష్యత్తు కావాలి, ఇక్కడ పునాదులు కదిలించకూడదు. మీకు దయచేసి దండం పెట్టి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ మంత్రి గారు మా స్కూల్ని మళ్ళీ తీసుకురావాలి. లేదంటే కార్యాచరణ త్వరలో మేము ప్రకటిస్తాం. ఆమర నిరాహార దీక్ష కూర్చొని ప్రాణాలు వదిలేదానికైనా సిద్ధమని తెలియజేస్తూ బహుజన ఐక్యవేదిక మీకు హెచ్చరిస్తుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. 1987 సంవత్సరంలో ఈ గురుకుల పాఠశాల స్థాపించబడింది. ఈ గురుకుల పాఠశాల స్థాపించినటువంటి కారణం ఏంటంటే ఇది తీర ప్రాంతమైనటువంటి సముద్ర తీర ప్రాంతము. ఈ సముద్ర తీర ప్రాంతంలో చదువుకి పేదలు నోచుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి వారు చదువుకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కృషి చేసి ఒక మంచి విద్యా సంస్థను ఈ కోట పట్టణానికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విద్యా సంస్థలలో అనేక మంది బడుగు బలహీన వర్గాల వారు చదువుకుంటూ వారు మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడం, కలెక్టర్ గాను, ఇంజనీర్లు గాను, ప్రభుత్వ ఉద్యోగులు గాను మంచి స్థానాలలో వారు ఉండడం జరిగింది. అయితే ఈరోజు ఇది ఎవరికీ కూడా చెప్పకుండా, ఎవరికీ తెలియనీయకుండా ఉన్న ఫలానా ఈ విద్యా సంస్థని కొన్ని వేలాది మందికి విద్యను అభ్యసించినటువంటి పరిస్థితులలో మరి సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా ప్రభుత్వ ఉత్తర్వులతో ఈ విద్యా సంస్థని మరొక ప్రాంతాలకి దీనిని మార్చడం అనేటువంటిది చాలా దుఃఖకరమైనటువంటి విషయము. మరి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ గోడుగోడున ఏడ్చినటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను. వారి కన్నీటిలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ముందు రాబోతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా దీనికి కారణమైనటువంటి వారైతేనేమి, లేదా పెద్దలైతేనేమి, అధికారులైతేనేమి, సంబంధిత అధికారులు మరలా కృషి చేసి పునరాలోచన చేసి ఈ విద్యా సంస్థను ఇక్కడే కొనసాగించడానికి ఏదైనా అవకాశం ఉందేమని చెప్పి పరిశీలన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మరి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇక్కడ మళ్ళా కూడా చక్కగా చదువుకొని మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడడానికి కృషి చేయాలని చెప్పి సంబంధిత అధికారులను నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసున్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూలాలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నిర్వహించిన అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి కోట పట్టణానికి చెందిన ప్రకాష్ చంద్, మీనాదేవి, చిరంజీవులు జోష్న, తన్వి, మహేష్, మదన్ సింగ్, సీమ, కున్వర్, చిరంజీవి మౌనిక, యువరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు. 2021 నుంచి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకొచ్చి సహకరించాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కోరారు. ఈ సందర్భంగా ఉభయదాతకు అమ్మవారి పసుపు కుంకుమ, చీర, సారే, కండువాలతో ఆలయ సత్కారాన్ని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు అందించారు. అలాగే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వాకటి బాలకృష్ణారెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నాగ సాయి, వెంగళూర్తు శరవరన్, ఇప్పలపల్లి కృష్ణయ్య, సుబ్రహ్మణ్యారెడ్డి, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, నాగయ్య, ఆలయ పూజారి కొసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలో వెలసినటువంటి అందరినీ ప్రేమగా ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు రాజస్థాన్ వాస్తవులైనటువంటి వారు మన కోటలో ప్రముఖ వ్యాపారస్తులు అయినటువంటి శ్రీయుతులు ప్రకాష్ చంద్ గారు, శ్రీమతి మీనా గారు, చిరంజీవులు జోస్న, తన్వి, మహేష్, గౌరవనీయులు శ్రీ
మదన్ సింగ్ గారు, శ్రీమతి సీమా కున్మార్ గారు, చిరంజీవులు మౌనిక, యువరాజ్ గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటూ వాళ్ళ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి రావాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ జై కోటమ్మ. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అదృష్టం కావాలి. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా సరే పొట్ట నిండా అన్నం పెట్టి పంపిస్తే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి పవిత్రమైన సేవా కార్యక్రమాలకి పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై కోటమ్మ. నెక్స్ట్ మళ్ళా నవంబర్ వరకు బుక్ అయిపోయింది. ఈ విషయంలో ఎవరు పోటీ పడద్దు. చాలామంది పోటీలు పడుతూ ఉన్నారు. అందువల్ల నవంబర్ వరకు మనకి ఎవరు డిసెంబర్లో కూడా పోటీ పడుతున్నారు. అందువల్ల డిసెంబర్ ముందుగానే వచ్చి రిజర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై కోటమ్మ. జై కోటమ్మ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొగిలి పంచాయతీ పరిధిలో వడ్డికడ్రింగలో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ మండల పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ క్రమంలో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త చెంచయ్యకు 20,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రషీద్, మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు, వేదన రాజగోపాల్ రెడ్డి, నల్లరెడ్డి రాజేష్ రెడ్డి, గుండుబైన కస్తూరయ్య, జనార్దన్ రెడ్డి, స్థానిక నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కోగిలి పంచాయతీలో వడ్డికండ్రిగా గ్రామంలో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి పెద్దలు పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడగా లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు రషీద్ గారు, అలాగే మిగిలినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనరు, అలాగే ముఖ్యంగా ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్నారావు గారు, అలాగే ముఖ్యమైనటువంటి గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ ముజీబ్ గారు, రాజేష్ గారు, మా అబ్దుల్లా గ్రామ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్లా గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ వడ్డికండ్రిగలో చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక్క రోడ్డు లేదు, ఒక్క సిమెంట్ రోడ్డు ఈ ఊళ్ళో లేదు. ఆ రోజు చెప్పా అందరికి కూడా, అయ్యా మీరు ఎన్డీఏ గవర్నమెంట్ని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి, ఖచ్చితంగా ఈ ఊర్లో రోడ్లు ఇస్తానని చెప్పి కూడా ఆ రోజు చెప్పా. అలాగే నీటికి కూడా ఇప్పుడు కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఈ ఊళ్ళో జరుగుతుంది. నీటికి కూడా ఖచ్చితంగా నీళ్లు కూడా ఇప్పిస్తానని చెప్పా. దాంట్లో అనుగుణంగా 30 లక్షల రూపాయలు ఈ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే నేనే వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే నాయకులు రషీద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిమెంట్ రోడ్డు కూడా బ్రహ్మాండంగా వేసాడు. ఆల్మోస్ట్ అన్ని సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయంటే మొత్తం కలిసి 10 లక్షలు అవసరం అని చెప్పి మా జగదీష్ గారు, మా పిఆర్ ఏఈ గారు చెప్పారు. ఆ 10 లక్షలు కూడా రేపు ప్రధానమంత్రి సంబంధించినటువంటి గ్రాంట్లో కూడా ఎన్ని కూడా ఈ ఊర్లో ఎక్కడ అంత మట్టి రోడ్డు లేకుండా చేస్తామని చెప్పి కూడా గ్రామ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ టోటల్గా ఈ వడ్డికండ్రితో కలిసి ఈ కోగిలి పంచాయతీలో ఫంక్షన్స్ దాదాపు 457 ఫంక్షన్స్ మనం ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 20,02,000 రూపాయలు ఓన్లీ ఫంక్షన్స్కి నెల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే అన్నదాత సుఖీభవ ఈ యొక్క పంచాయతీలో దాదాపు 376 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు నిజాయితీపరుడు మా పవన్ అన్న, అలాగే మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో దాదాపు 1,05,00,000 రూపాయలు ఇక్కడ అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే తల్లికి వందనం దాదాపు 540 మందికి 1,62,00,000 రూపాయలు ఇక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక్కరికే ఇచ్చేదని సచ్చారు. మేము ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి సూపర్ 6లో చెప్పిన వాగ్దానం ప్రకారం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు
అలాగే మా లోకేష్ బాబు గారు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని 13,000 వాళ్ళ అకౌంట్లో 2,000 విద్యాశాఖ అకౌంట్ వేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడ దాదాపు 540 మందికి ఇస్తున్నాం తల్లికి వందనం. దాదాపు తల్లికి వందనం ఎత్తుకుంటేనే ఇక్కడ 1,62,00,000 ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఆటో డ్రైవర్లు దాదాపు ఈ పంచాయతీలో 23 మందికి దాదాపు 3,40,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే వెలుగు ద్వారా మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి దాదాపు ఈ పంచాయతీలో 8,09,00,000 రూపాయలు మేము ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా ఇచ్చామని చెప్పి కూడా చెప్పేదానికి చాలా గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల్లోనే, అంటే ఎప్పుడు 5 సంవత్సరాల ముందుగా చెప్పి ఈ 2 సంవత్సరాలు మేము గెలిచి 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ ఈ యొక్క కోగిలి పంచాయతీలు చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే శ్రీనిధి లోన్స్ కింద ఇచ్చాము వీళ్ళందరికీ కూడా. అట్లాగే ఇక్కడ ఇరిగేషన్లో 14 వర్కులు చేశాం. దాదాపు 68,90,000 రూపాయలకి ఇరిగేషన్ వర్కులు చేశాం. అలాగే సీసీ రోడ్లు ఈ పంచాయతీలో 13 రోడ్లు వేసాం. గతంలో సీసీ రోడ్లు వేసామని చెప్పి తప్పుడు రికార్డులు చేయించి ఈ యొక్క కోగిలి పంచాయతీలో అస్తవ్యస్తం చేసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు ఈ యొక్క పంచాయతీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. పేదవాళ్ళ పాస్బుక్లు తీసుకెళ్లి ఇంతవరకు కూడా బయట పెట్టాలి, అవి కూడా విచారణకి వేస్తాం, అన్ని కూడా బయట తెప్పిస్తామని చెప్పి కూడా పేదవాళ్ళకి మళ్ళీ ఈసారి పంచాయతీలో మేము సిమెంట్ రోడ్డు చేసేసామని చెప్పి తప్పుడు బిల్లు చేసుకున్నటువంటి వ్యవహారం కూడా ఈ పంచాయతీలో జరిగింది. ఇక అవన్నీ కూడా బయట పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఈ యొక్క ఒడ్డికంటిలో ఈ యొక్క ఊర్లోనే దాదాపు 3 రోడ్లు వేసాం. దాదాపు మొత్తం 8 రోడ్లు కూడా కొన్ని వేసాం. 18 లక్షల రూపాయలు పెట్టి ఈ ఊర్లో ఈ యొక్క రోడ్లు వేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ అంగన్వాడీ కేంద్రంలో బాగలేకపోతే టాయిలెట్స్కి 30,000 రూపాయలు కూడా ఈ యొక్క గవర్నమెంట్లో ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఇందాక చెప్పా ట్యాంకు నీళ్ళు లేవని చెప్పి మన వాళ్ళందరూ కూడా రోజు రచ్చ చేసేవాళ్ళు. అయా నీళ్ళు లేవయా, మా పరిస్థితి ఏంది, నిజంగా చాలా అన్యాయంగా ఉంది. మనకి ఆ రోజు తిరిగేదానికి నా వల్లే కల అయ్యో అనిపించింది. ఎందుకంటే నాయకులు ఊరికి ఓట్లు వేసుకుని వెళ్ళిపోయి పేదవాళ్ళ నుంచి కార్యక్రమం చూస్తుంటే కడుపు పండిపోయింది. అందుకని ఆ రోజు చెప్పా మీకు రోడ్లు వేయిస్తాను, ట్యాంక్ కట్టిస్తానని చెప్పా. రోడ్లు వేయించా, మిగిలిన 10 లక్షల రూపాయలు రోడ్లు అవి కూడా వేయిస్తా, ట్యాంక్ కూడా వచ్చే నెలలో శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కోగిలి పంచాయతీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి కింద ఇప్పుడు ఇచ్చాం. ఆయన మా కార్యకర్త, ఆయన కూడా బాగాలేకపోతే 1,60,000 రూపాయలు ఆ రోజు ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆడకపోయినా మేము చెప్పేదానికి ఒకటి ఉంది మాకు. ఎందుకంటే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఎప్పుడూ రక్షణగా ఉంటాడు, పేదవాళ్ళకి రక్షణగా ఉంటారు, వాళ్ళకి వీరంతవరకు సహాయం చేసే కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఈ యొక్క కోగిలి పంచాయతీలో ఈ 2 ఏళ్ళకి కలిపి దాదాపు 13,80,00,000 రూపాయలు డెవలప్మెంట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు 5 సంవత్సరాలు ఉండారు, ఏం చేశారు ఈ ఒడ్డికంటిలో? ఈ కోగిలి పంచాయతీలో ఏం చేశారు? ఒక రోడ్డు వేశారా? ఒక డ్రైన్ కట్టారా? చెప్పండి, మీరేం చేశారు? మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు మేము పని చేశాం కాబట్టి ధైర్యంగా ఈరోజు వస్తున్నాం. ఈరోజు నిజంగా చూసుకొని చాలా సంతోషం ఉంది. ఆడవాళ్ళందరూ ఉదయం నుంచి ఇక్కడ ముగ్గులు వేసుకుని తెలుగుదేశం టీడీపీ జిందాబాద్, ఒక పక్క సైకిలు, ఇంకో పక్క తెలుగుదేశం సింబలు, అలాగే ఎమ్మెల్యే గారికి స్వాగతం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి రోడ్ల మీద అంతా రాస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పల్లెల్లో కూడా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన పనుల వల్ల ఈరోజు అంత ఆదరణ ఉందని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నా. అయితే మొన్న కూడా ఈ కోగిలి పంచాయతీలో గతంలో దాదాపు 441 మైనస్ తెలుగుదేశం పార్టీకి, అయినా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేశాను. అయితే మళ్ళీ మా టీం, మా రషీద్ గారి టీం అంతా కలిసి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో నాకు దాదాపు 37 ఓట్లు ఇక్కడ 440 ఇక్కడ పోయి ప్లస్ తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యకర్తని, కోగిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ ఒడ్డికండ్రిలో నేను మళ్ళీ తెలియజేస్తున్నా, మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు కొట్టేయకూడదు మీరు, ఎందుకంటే చేసింది ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప వేరే గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ బూత్ కమిటీ కన్వీనర్ చెంగయ్య కానివ్వండి, అలాగే మా బంగారు బాబు కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి అన్న ఈ ఇంట్లో తల్లికి వందనం వచ్చిందన్న, ఈ ఇంట్లో మనం పెన్షన్ ఇస్తున్నామన్నా అని వాళ్ళకి నోటెడ్ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళు చెప్తుంటే అట్లుండాలా. నేను చెప్పేది వీళ్ళలాగా ప్రతి బూత్ కమిటీ కన్వీనర్ ఉండాలా, మా దొరబాబులాగా, మా బంగారు బాబులాగా ప్రతి నాయకుడు ఉండాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఏదైతే నేను చెప్పానో చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో
అవన్నీ చేస్తానని చెప్పి కూడా మరొకసారి మా చిట్టమూరు మండల నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజుతో చిట్టమూరు మండలం దాదాపు 4 రోజులు కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సోమవారం నుంచి వాకాడు మండలంలో ఇదే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటి, ఎక్కడ పోయినా మేము వేసిన సిమెంట్ రోడ్లే, మేము కట్టిన కాలువలే, మేము కట్టిన అంగన్వాడీ కేంద్రాలే, మీరేం చేసినట్టు దాఖలాలు లేవని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది చెప్పాలా కార్యకర్తలు. నేను చెప్పేది ఒకటే, మీరు రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి, ప్రతి గ్రామానికి వెళ్ళి మనం ఏం చేసామో మీరు చెప్పండి. గత 5 సంవత్సరాలు వాళ్ళకి ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగితే వెల్ అండ్ గుడ్. నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నా, చేసిన వాళ్ళు కొట్టేయండి. ఎవరైతే పని చేస్తారో పేదవాళ్ళకి వాళ్ళు కొట్టేయండి. పార్టీలు మళ్ళీ చెప్తున్నా, మేము అడుగుతున్న ఓట్లు మీకు ఎవరు చేశారు? గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీని గెలిపించారు. మీకేమన్నా మీ యొక్క కోగిలి పంచాయతీలో ఒక్క పనన్నా చేశారా? మీ ఒడ్డి కంటిలో ఒక తట్టడి మట్టి అని వేశారా? చెప్పని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, పోయినసారి ఏలేకపోయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చేతి నమస్కారాలు చేస్తున్నాను. ఆయన మీ ఊరి కోసం, మీ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్కి మీరు పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ స్థానిక సమస్య ఎలక్షన్లో చెప్పి తెలియజేస్తున్నాం. మీరు స్థానిక సమస్య ఎలక్షన్లో గూండా ఏం చేసి, రౌడీ ఏం చేసి మీరు సర్పంచ్లు గాను, ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గెలిచారు. మీరేమన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం చేయగలిగారా? చెప్పండి. అట్లాగే ఒక్క పైసా అయినా మీ అకౌంట్లో, సర్పంచ్ల అకౌంట్లో కానీ, ఎంపీపీ అకౌంట్లో కానీ, జడ్పీటీసీ అకౌంట్లో పడ్డాయా? చెప్పండి. ఒక్క పైసాను మీ గవర్నమెంట్ సాయం చేసిందే? ఈరోజు మేము గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి పంచాయతీకి డబ్బులు ఇచ్చినటువంటి మా ఎన్డీఏ గవర్నమెంట్ మాదే అని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి పేదవాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. మీరు అభివృద్ధి కావాలంటే మీ గ్రామం ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అభ్యర్థిని, మీరు ఎన్డీఏ అభ్యర్థిని గెలిపిస్తేనే రేపు మళ్ళీ అభివృద్ధి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా డిప్యూటీ ఎండిఓ గారు ఈరోజు మొత్తం తిరిగి పాపం ఆమె నేను ఎక్కడ ప్రోగ్రాం పెడతాడా, లైట్లు ఎట చేస్తుంది ఏందో పాపం నాకు తెలియదు, కానీ ఆమె బ్రహ్మాండంగా ఈరోజు లైట్లు వేసే కార్యక్రమం చేసింది. ఎందుకు అధికారులు కూడా ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా ఎంఆర్ఓ గారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మా చిట్టమూరు ఎంఆర్ఓ గారు ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించాడు. అలాగే ఇక్కడ చూస్తే మా జగదీష్ ఎక్కడ చెప్తే ఏం చెప్పినా కానీ ఖచ్చితంగా నోట్ చేసుకొని ఖచ్చితంగా ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ ఎప్పుడైతే వస్తుందో అవి చేసేదానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. జగదీష్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా హౌసింగ్ ఏఈ గారు నిజంగా మొత్తం లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరన్నా వచ్చి అడిగితే నిదానంగా ఇదోయా ఇలా శాంక్షన్ అయింది అని చెప్పేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. అట్లా అధికారులందరూ కూడా నేను చెప్పి చిట్టమూరులో పనిచేస్తున్న అధికారులని మిగతా మండల అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అలాగే ఇక్కడ అందరూ యాక్టివ్గా ఉన్నారు. అమ్మాయి చెంగమ్మ అనుకుంటా, అమ్మాయి ఎవరు, అంకమ్మ. ఆ అమ్మాయి కూడా యాక్టివ్గా తిరుగుతుంది. పేదవాళ్ళు అంటే అంత బ్రహ్మాండంగా ఆ అమ్మాయి చెప్తుంది, సార్ ఇద్దరికి ఇబ్బంది సార్, వీళ్ళకి 10,000 రూపాయల ఫంక్షన్ కావాలి సార్ అని చెప్తుంది. నిజంగా అట్లా అంకిత భావంతో పనిచేసేటువంటి అధికారులు ఉంటే కూడా ఖచ్చితంగా పేదవాళ్ళపైన ప్రేమ ఉన్న అధికారులు ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క పంచాయతీ అభివృద్ధి చెందుతారనే నమ్మకం నాకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, ఈరోజు సునీల్ కుమార్ ఈ స్థాయిలో వచ్చాడు, దానికి కారణం నా పేదవాళ్ళే తప్ప కోటేశ్వరులు అయితే కాదని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నాతో కోటేశ్వరులు ఎవరు లేరు, నాతో ఏదంటే పేదవాళ్ళు మధ్యర తోళ్లే. వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు శాసనసభ్యుడిగా 2వ సైనికైనా మున్సిపల్ చైర్మన్గా ఒకసారి గెలిచా. మళ్ళీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ సహాయ సహకారాలు మా ఎన్డీఏకి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాకు ఇవ్వాలని మీ అందరి ఆశీర్వాదాలు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిజాయితీ పరుడు నాయకుడు, దమ్మున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాబోయే రోజుల్లో కాబోయేటువంటి రాష్ట్ర కాపరి లోకేష్ బాబు గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోకాలి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన వృద్ధురాలు కేవలం 15 నిమిషాల్లో మృతదేహంగా బయటకు రావడం కలకలం రేపింది. చికిత్స పేరుతో నిర్లక్ష్యం జరిగిందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరులోని కేబీఆర్ ఆర్థోపెటిక్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 65 ఏళ్ల రామగిరి దేశమ్మ మోకాలి సమస్యతో కేబీఆర్ ఆర్థోపెటిక్ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు, ఎక్స్రే అనంతరం మోకాల్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిన వైద్యులు చీము తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే దేశమ్మ తీవ్ర అస్వస్థకు గురైందని, తమను బయటే ఉంచి పై అంతస్తుకు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటికే పల్స్ రేటు పడిపోయిందని చెప్పి అంబులెన్స్ లో మరో ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా తొందరగా తరలించడం వెనుక కారణాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2 గంటల 40 నిమిషాల నుండి పేషెంట్కి కాలు నొప్పి అని చెప్పి కాలుకి దెబ్బ తగిలి చీము తగిలితే తీసుకొచ్చాము కేబీఆర్ ఆర్థోపెటిక్ సండే మార్కెట్ సాయిబాబా పక్కన టెంపుల్ ఉండే అతని దగ్గరికి.
అతను ఏం చేశాడంటే డాక్టర్ ఏం చేశాడంటే మేము బొట్టన వీళ్ళకి చీము ఉందని చెప్పి చీముని చూపించి దీనికి డ్రెస్సింగ్ చేపిస్తే చాలు అని చెప్పి 50, 40, 60 సంవత్సరాలు గల ఒక లేడీ చేత ఒక ఇంజెక్షన్ చేయించాడు. ఆ ఇంజెక్షన్ ఫుల్ కూడా వేయలేదు, ఒక్క డోసు ఒక్క రొంత మాత్రం వేయగానే వెంటనే ఆవిడికి ఒళ్ళంతా మంటలో చెమట రావడం వల్ల ఇమీడియట్లీగా అతను అక్కడే కుప్పగొలిపోయి చనిపోయింది. చనిపోయిన విషయం డాక్టర్కి వైద్యశాల సిబ్బంది మొత్తానికి తెలుసు. కానీ డాక్టర్ ఏం చేశాడంటే తెలివిగా ఈవిడికి కార్డియాక్ అరెస్ట్ అయింది, మీరు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా లోకల్లో ఉండే ప్రైవేట్ అంబులెన్స్ని మాట్లాడించి పేషెంట్ని అంటే బాడీని ఇక్కడి నుంచి తరలించాలని తెలివిగా డాక్టరు ఎంతో సమయస్ఫూర్తితో దీన్ని నిర్ణయించాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్లు కూడా చెప్తున్నానా మేము ఎక్కించుకునేటప్పుడు మనిషి ప్రాణం కూడా పోయింది అని చెప్పి డాక్టర్ని కానీ వివరణ అడగంగా అతను నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడు. మా నాన్న కూడా మా చేతిలో చనిపోయాడు, మీ ఇంట్లో ఉన్నా చనిపోతాడు, బయట ఉన్నా చనిపోతాడు, దానికి ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు, గ్యారంటీ ఉండదు అని చెప్పి నిర్లక్ష్య సమాధానం చెప్తున్నాడు. ఇటువంటి డాక్టర్ని భవిష్యత్తులో కనీసం హాస్పిటల్ కాదు కదా ఆర్ఎంపీ హాస్పిటల్ కూడా పెట్టేదానికి లేకుండా ప్రభుత్వ వైద్యశాల జిల్లా యంత్రాంగం ఇమీడియట్గా ఇతను ఎంబీబీఎస్ సర్టిఫికేట్ని కానీ ఇతను డిగ్రీ సర్టిఫికేట్ని మొత్తాన్ని బ్లాక్ చేసేసి భవిష్యత్తులో ఇతను ఎక్కడ కనీసం హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్ చేసేదాన్ని కూడా అనార్హుడి కింద ఇతనే చేయాల్సిన జిల్లా యంత్రాంగం వైద్యశాలని మళ్ళీ ఉన్నతాధికారుల్ని మేము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా ఇక్కడ బాధితురాల తరఫున కోరుతున్నాము. అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఎప్పుడు పునరావృతం కాకుండా కావాలని కోరుతున్నాము. ఈ సండే మార్కెట్లో కేబీఆర్ ఆర్థోపెడిక్ అనే డాక్టర్ ఉత్త ఫ్రాడ్ పర్సన్. కాలుకి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ వేసి ప్రాణాలు తీసినటువంటి డాక్టర్ కేవలం డబ్బు కోసమే వైద్యం చేస్తున్నాడు, కేవలం డబ్బు కోసమే ప్రాణాలను చూస్తున్నాడు. డబ్బు లేకపోతే కనీసం లోపలికి కూడా రానిడు. ఇటువంటి డాక్టర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. డాక్టర్కే అతను కలంకము. డాక్టర్ వృత్తి అంటేనే కేవలం చేతులు ఇచ్చి జోడించాలి. కానీ ఇతను చేసిన ప్రభుత్వం వల్ల ఏంటంటే ప్రాణాలకి అతను సమాజంలో అయితే పనికిచ్చే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఇతని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అతను ఎంబీబీఎస్ ఎక్కడ చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, ఇతను ఎంతమంది చేశాడు ట్రీట్మెంట్ మాకు మొత్తం ఖచ్చితంగా మీడియాకి వదలాల్సిందిగా మేము ప్రభుత్వం యంత్రాంగానే వైద్యశాలను కూడా ఖచ్చితంగా కోరుతున్నాము. మా అభ్యర్థన ఖచ్చితంగా DVO మేడం గారు ఖచ్చితంగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, డిఎస్సి పేపర్ లీక్ కాలేదని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై జరుగుతున్న రాజకీయ వివాద నేపథ్యంలో చింతామోహన్ స్పందించారు. మొదటిది దేశ పరిస్థితులు, రెండవది రాష్ట్రంలో 2 కుటుంబాల పరిపాలన, మూడవది కాపులు కాంగ్రెస్ పార్టీ, చివరిలో డిఎస్సి. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో సైలెంట్ రెవల్యూషన్ మొదలైంది. నిరుద్యోగుల్లో విపరీతమైన అసంతృప్తి కనిపిస్తా ఉంది. మొత్తం భారతదేశం అంతా నిరుపేదల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తా ఉంది భారతదేశం మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యార్థుల్లో అసంతృప్తి, ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇదే ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు. దేశంలో ఎంతో మంది పెద్ద గొప్ప గొప్ప నాయకులు దేశానికి త్యాగాలు చేశారు, ప్రాణాలు ఇచ్చారు, గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ గారి నాయకులు దేశానికి స్వతంత్రానికి కష్టపడి తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రధానమంత్రులు, ఇందిరాగాంధీ లాంటి ప్రధానమంత్రులు, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు దేశానికి ఎంతో అభివృద్ధికి పాటుపడ్డారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తా ఉంది. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగమే సమస్యల్లో పడిపోతా ఉంది. అంబేద్కర్ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది.
భారత రాజ్యాంగ స్ఫూర్తి సామాజిక న్యాయం, మరొకటి ఆర్థిక న్యాయం, మూడవది రాజకీయ న్యాయం. ఈరోజు భారతదేశంలో సామాజిక అన్యాయం జరుగుతూ ఉంది. ఆర్థిక అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. రాజకీయంగా దోచుకునేవాడు దోచుకుంటూ పోతున్నాడు. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగపడే పరిస్థితులు లేవు. ఆ రోజు కష్టపడి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు, నెహ్రూలు అందరూ కలిసి గొప్ప రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో. ఇటువంటి రాజ్యాంగం అమెరికా లాంటి దేశంలో లేదు, చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశంలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్ లో లేదు, జర్మనీలో లేదు, జపాన్ లో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పూర్తితో తీసుకురావడం జరిగింది. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేదానికి ఇద్దరు కుట్రబంతున్నారు. చదువు సంధ్య లేనటువంటి వాళ్ళిద్దరు నరేంద్ర మోడీ, అమిత్ షాలు. వీళ్ళకి భారత రాజ్యాంగం అంటే అసలు తెలియదు. మోడీ గారికి ఆయన చదవని కాదు, చదువుకున్నది 4 తరగతులు. ఎప్పుడు ఆయన భారత రాజ్యాంగాన్ని చదవలేదు, చదవలేడు. ఆయన ప్రక్కనే ఇంకొక వ్యక్తి అమిత్ షా, అతనికి రాజ్యాంగం అంటే ఏమీ తెలీదు. ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు, విష పరిణామాలు. ఎంపీలను కొనుక్కుంటున్నారు రాజ్యాంగ సవరణ చేసేదానికి. ఇది ఆ ప్రజాస్వామ్య దేశం, గొప్ప ప్రజాస్వామ్య దేశం. ప్రపంచాల్లో అన్ని దేశాల నాయకులందరూ పొగుడుతున్నారు భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని. అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిసే విధంగా బెంగాల్లో ఎంపీలను కొన్నారు 50 కోట్లు పెట్టి. మరి కలకత్తాలో కొన్నారు 50 కోట్లు పెట్టి. ఒక్కొక్క ఎంపీని కొని రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఓ నరేంద్ర మోడీ, ఓ భారతీయ జనతా పార్టీ అని నేను అడుగుతున్నాను. ఇదే భారతదేశం అంటే? త్యాగాలతో పుట్టినటువంటి దేశం, గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భారతదేశంలో ఎంపీలను కొనుగోలు చేసి భారత రాజ్యాంగ సవరణ చేయడం మరి చాలా గర్హనీయం. నేను ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రిని. ఆయన వైఖరి సరిగ్గా లేదు. రాజ్యాంగాన్ని చదవలేని వాడు ఎందుకయ్యా భారతదేశానికి ప్రధానమంత్రి? నేను అడుగుతున్నా. భారతదేశంలో ఈ రోజు విపరీతమైన అసంతృప్తి ఉంది, సామాజిక అన్యాయం జరుగుతా ఉంది, ఆర్థిక అన్యాయాలు జరుగుతున్నాయి. ఇది కార్పొరేట్ల దేశంగా మారిపోతా ఉంది కానీ ప్రజలు భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకిత భావంతో జరగటం లేదు. మరి రెండో విషయం, 2 కుటుంబాలు 19 సంవత్సరాలు రేపో మాపో పూర్తి అయిపోతున్నాడు మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. 11 సంవత్సరాలు పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. 19 + 11 30 సంవత్సరాలు ఈ 2 కుటుంబాలే పరిపాలించాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఈ 2 కుటుంబాలు రాయలసీమలో నుంచి వచ్చాయి. 70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో మరి ఏమి సాధించాయి 2 కుటుంబాలు? ఏమి అభివృద్ధిని సాధించాయి? నేను అడుగుతున్నాను ముఖసూటిగా. మీరు సంపన్నులయ్యారు, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢమాస ఆడి కృతిక సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అందించిన కూరగాయల పండ్లనుతో విశేషంగా ఆలయ అర్చకులు నరేష్ బాబు శర్మ ప్రత్యేకంగా శాకంబరి అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వామి మన అమ్మవారికి భువనేశ్వరి దేవికి అలంకారం ప్రమాణం చేశారు.
గతంలో చాలా సంవత్సరాలకు కూడా ఇటువంటి అలంకారం మేమైతే చూడలేదు. అందరూ భక్తులు కూడా ఇచ్చేసి ఒక ఆమె అయితే పాపం ఆనంద బాష్పాలతో కళ్ళని పెట్టుకుంటుంది. ఏంటంటే అయ్యా ఇప్పటి వరకు ఈ అలంకారం చూడలేదు నాయన అని చెప్పేసి మేము అడిగాం. ఏందమ్మంటే నాయన ఆనంద బాష్పాలైనా ఎప్పుడు చూడలేదు, పెద్దామే. కాబట్టి సాయంకాలం కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సేకరించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఆఖరి శుక్రవారం శ్రీ భువనేశ్వరిదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి సన్నిధానం నందు ఆషాఢ మాసంలో చివరి యొక్క శుక్రవారం కావున ఈరోజు అమ్మవారికి భువనేశ్వరిదేవికి శాకాంబరి అలంకరణ జరిగి ఉంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో ఆఖరి పూరకంలో ఉన్న శాకాంబరి అలంకరణ అంటే అమ్మవారికి నానావిధ కూరగాయలతో శాకాంబరి అనగా అంబరపురణంలో కూడుకున్న అంబరానికి అంటే అన్ని విధాలుగా అంటే వ్యవసాయం చేసే పంట పొలాల్లో ఉండే ప్రతి ఒక్క ప్రయాణపురకంలో ఉన్న వస్తువు అమ్మవారికి అర్పించే తత్వం. అదేవిధంగా అమ్మవారికి రూపకల్పంలో ఈ శాకాంబరి అనేది మూలస్థాన తారపరంలో అమ్మవారికి ప్రతి ఒక్క వస్తువు పురకంలో ధాన్యం నుంచి ధనధాన్యం నుంచి అన్ని విధాలుగా అమ్మవారికి అర్పించే వస్తువు పురకం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఆడిమాస కృతిక కూడా శుభ సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశేష పురకంలో అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. కావున భక్తమహాశయులు కూడా ఈరోజు సాయం సంధ్య వేళలో వచ్చేసి అమ్మవారికి దర్శించుకొని ఆ శాకాంబరి అలంకరణ దర్శనార్థం కూడా చూసి దర్శించుకొని అమ్మవారి ఆశించు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుచు ఇట్లు గూడూరు శ్రీ భువనేశ్వర దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బారెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సుహాసిని పూజ జరిపించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ధర్మకర్తలు, మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదరెడ్డి చేతుల మీదుగా 22 మంది మహిళలకు సుహాసిని పూజలు గావించి చీరలు, పాదరక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవాస భారతీయులు పాలవలస వెంకటసాయి కృష్ణ, పూర్ణచంద్రరావు, మీనా దంపతులు, వారి సంతానం హర్షిత్, అముక్త, అద్వైత్ కుటుంబ సభ్యుల 20,000 రూపాయల ఆర్థిక సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. దాతలను ఈ సందర్భంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సుశాంతి, వంశీప్రియ, రాజలక్ష్మి, దివి అనంతబాబు, అరసి నరేష్ శర్మ, హేమంత్ శర్మ, సాయిబాబు, లోకేష్ కుమార్, శివ, శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी कृणोतु विश्वे देवासो इह वीरर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीवः तां महावः जातवेदो अन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरीगं सर्वभूतानां तामिहोपमये श्रियं मह्मीं जातवेदो महावः भूतं गावो दास्योऽस्वान् विन्धेयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी सुनवामः सोममराति यतो निदहाति वेदः पारयानव्यो अस्मान् स्वस्ति विरति दुर्गानि विश्वावर्षि अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं सर्वभूतानां तामिहोपमये श्रियम् आयनेते परायणमुद्रस्य गृहायि मे। सक्तुमिवतितावुनापुनंतो यत्र धीरा मनसा वाचमक्रदानीं गम्भीरा वर्तनाभिस्तनभरणमिदं लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटपदी श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा गन्धद्वारां दुराधत्तानां तामिहोपमये श्रियं ఆయనేతే. జై శ్రీరామ్. ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న
శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరొక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రవాస భారతీయులు శ్రీ పాలవలస వెంకట సాయికృష్ణ పూర్ణచంద్రరావు మీనా దంపతులు, వారి సంతానం అశ్రిత్, అముక్త, అద్వైత్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహాయంతో 20,000 రూపాయలు విలువ చేసే చీరలు, పాదరక్షలను మహిళలకు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా ఈరోజు 22 మంది మహిళలకు వీటిని అందించడం జరుగుతుంది. సువాసిని పూజను చేసి రాబోయే శ్రావణ మాసాన్ని ఆధారంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. అలానే దాతల దాతృత్వంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు, మా కార్యవర్గ సభ్యులకు, శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది పెట్టి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి కొంత సహాయం చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఒక మంచి ఆలోచన చేస్తున్నారు ముందుకు బొమ్మని. అది కేవలం ఏదైతే ఆలోచనతో మొదలైందో ఈ 4-5 మండలాల్లో ఉండేటువంటి అర్చకులకు, పౌరోహితులకు సహకరించాలనే ఆలోచనతో అది మరింత ముందుకు పోయి ఒక్క ఈ జిల్లాతోనే కాకుండా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దాకా దీన్ని తీసుకుపోయాడు. అది చాలా గర్వంగా ఉంటుంది. కారణం, దీనికి వేదిక మా గ్రామం. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈ దేవాలయ వేదికగా ముందుకు పోతుంది. ఆయన పెట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా మా గ్రామం వస్తుంది కాబట్టి అది గర్వంగా భావిస్తాం. అందులో భాగంగా ఈనాడు అనేక మందికి చీరల పంపిణీ, పాదరక్షల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వదాన్యులు ప్రవాస భారతీయులు పాలవలస వెంకట సాయికృష్ణ, పూర్ణచంద్రరావు, మీనా వారి సంతానం అశ్రిత్, అముక్త, అద్వైత్ వారు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇటువంటి అనేక కార్యక్రమాలకు వాళ్ళ వదాన్యత మూలంగా మనం జరుపుకోగలుగుతున్నాం. వారికి శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించేదానికి భగవంతుడు వారికి ఆయన ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ప్రధానంగా ఇంకొకటి, ఒక సేవా సంస్థకు మూలమైనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ వారి కుమారుడు. వాళ్ళు ఎన్ఆర్ఐస్గా ఉండి ఎక్కువ భాగం వాళ్ళ వదాన్యతతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 1 కోటి రూపాయలతో స్వామి ఈ సంవత్సరాలలో 1 కోటి రూపాయలు వదాన్యుల నుంచి స్వీకరించి ఆయన ఏ విధమైనటువంటి ఆపేక్ష లేకుండా కేవలం దీనికి పరిమితం కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే సహాయం చేసేటువంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేపట్టడం చాలా గర్వంగా భావిస్తూ ఉంటాను నేను. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామిని అయిన దానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సీతారామ ధార్మిక సేవా సంస్థ.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్సీ గురుకుల పాఠశాల కళాశాలను తిరిగి కొనసాగించాలి. కోటలో బహుజన ఐక్య వేదిక ఆందోళన. శ్రీ 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 కోటమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూల అలంకరణ, దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం. చిట్టమూరు మండలంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, ఇంటింటికి కరపత్రాల పంపిణీ. టీచర్ నియామకాలపై అనవసర రాజకీయాలు వద్దు, వైఎస్ఆర్సీపీ విమర్శలపై స్పందించిన చింతా మోహన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.